హలో మ్యామ్, నేను రాజీవ్ని. రాజీవ్ చెప్పు. మ్యామ్, జైల్లో గొడవ స్టార్ట్ అయింది మ్యామ్. వాట్? ఎస్ మ్యామ్. ఎప్పుడు? జైలర్ ఇప్పుడే ఫోన్ చేశారు మ్యామ్. ఫోన్ చేసి ఖైదీల మధ్య కాన్ఫ్లిక్ట్ అనుకుంటా. మ్యామ్ మ్యామ్ ఇప్పుడు ఈ విషయం అవుట్ ఆఫ్ కంట్రోల్. మెల్విన్ మ్యామ్, మనం ఇప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. సి రాజీవ్, మన టీం మెంబర్స్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ మ్యామ్. మెల్విన్ కి ఏమైనా అయిందంటే వీ హావ్ డన్. కానీ జైల్ ప్రిమిసెస్ లో ఉంటేనే పర్మిషన్. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే మ్యామ్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జైల్లో ఒక ఖైదీకి దెబ్బలు తగిలాయి. ఎవరా ఖైదీ, ఆ ఖైదీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనకి ఇంకా తెలియలేదు. ప్రస్తుతం జైల్లో అలజడితో కూడుకున్న పరిస్థితి నెలకొంది. సార్ వదలండి సార్. ఉండు, నేను ఇస్తాను. సారీ ఇవ్వండి. ఉండు. సారీ. పార్కుకి వెళ్ళేటప్పుడు నన్ను వదిలి దూరంగా వెళ్ళకూడదని చెప్పాను కదమ్మా. నువ్వు కనపడకపోయేసరికి ఈ నాన్నెంత భయపడ్డాడో తెలుసా? సారీ నాన్న. సరే అమ్మా, ఇంకెప్పుడు అలా చేయకు. ఇప్పుడే మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకప్పటి పోలీస్ ఈ జైల్లో ఉన్నారు. హత్యా నేరం కారణం వల్ల శిక్ష అనుభవిస్తున్న ఇతనికి మిగతా ఖైదీలకు జరిగిన వాగ్వివాదం వల్ల ఆ పోరాటంలో ఈయన మరణించినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు. మెల్విన్, ఇంతవరకు నువ్వు చెప్పింది ఎంఎల్ ఇంకా షరీఫ్ వీళ్ల కదా. ఇందులో నువ్వు వదిలేసిన వాళ్ళ గురించి మనం చూద్దాం. ఉమా సత్యమూర్తి, దియా ఉమా కూతురు, ఏంజిల్ కన్నా కూడా చిన్నపిల్ల. మెల్విన్, మరణం కన్నా చెప్పుకోలేని బాధ మనకు కావలసిన వాళ్ళని మనం దూరం చేసుకోవడం. ఆ బాధ మిగతా వాళ్ళకన్నా మీకు బాగా తెలుసు కదా. ఈ పాప పోగొట్టుకున్న వాళ్ళ అమ్మను మాత్రం మనం తిరిగివ్వలేం. కానీ ఒక్కటైతే చేయగలం. ఆ స్పాట్ ఎక్కడుందో చెప్పు. ఆ పాపకు అమ్మని చూసే చివరి అవకాశం ఇది మాత్రమే. మీరు చెప్పింది తప్పు మేడం. మరణం కన్నా ఎక్కువ బాధ ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు కాదు, ఇష్టమైన వాళ్ళు ద్రోహం చేసినప్పుడు కలుగుతుంది. తప్పు సరిదిద్దడానికి ఉన్న దారి కఠినమైన అదే కరెక్ట్. ఆ తప్పు చేసింది వాళ్ళిద్దరే కదా. అటువంటప్పుడు వాళ్ళని చంపడం కరెక్టే, తప్పు కాదు కదా. మనకప్పుడు వేరే చట్టం ఉండాలి. మనకున్నది ఒకటే చట్టం సార్, అది భగవంతుని చట్టం. ఆ కోర్టులో తప్పు చేసింది నేను కాదు, తానే. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత కాదు సార్, మన మగవాళ్ళం మాట్లాడుకోవాల్సింది ఈ టాపికే సార్. మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి సార్, మీ భార్య మీద మీకు పూర్తి నమ్మకం ఉందని. చెప్పలేరు, ఎందుకంటే ఈ భూమి మీద మగవాళ్ళు తెలుసుకోలేని ఒకే విషయం ఆడవాళ్ల గురించి. మీరు చెప్పండి, మొగుణ్ణి మోసం చేసి మరొకరితో లైఫ్ లీడ్ చేయడం మీరు చేయగలరా మేడం? మీరిప్పుడు నేను చెప్పేవి ఏవీ నమ్మలేరు. కానీ మీ అందరికీ నేను పడ్డ బాధ ఏంటనేది బాగా తెలుసు. రాజు సార్, టేక్ హిమ్. హలో. యా,
ఓకే. జైల్లో ఒక గ్యాంగ్ ఇతన్ని టార్గెట్ చేశారట. రోజు రోజుకి ఇతనికి జైల్లో రిస్క్ ఎక్కువ అవుతుంది. టెన్షన్ పడకండి, మనం అతను ఎలాగైనా దారికి తెద్దాం. ఎలా? మనం ఎన్నిసార్లు అడిగినా అతను అదే చెప్తున్నాడు. మనం రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నాం అనుకుంటా. రే కమాన్.